జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్ననే నేను ఒక వీడియో చేసిన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక రైలును బెలూచిస్తాన్ రెబల్స్ హైజాక్ చేశారని చెప్పేసి. సరే, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిన. ఓకేనా? పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రం అనేది పాకిస్తాన్కు చైనాకు అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం అనమాట. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభమయ్యేది ఈ బెలూచిస్తాన్లోనే. బెలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టు నుంచే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభమైతే అవుతుంది అనమాట. ఈ ఎకనామిక్ కారిడార్లోనే బంగారం, అదేవిధంగా కాపర్ గనులు ఉన్నాయి. ఈ బంగారం, కాపర్ గనులను చైనా పాకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ గనులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో అధిక శాతం మంది పాకిస్తాన్లోని మరో రాష్ట్రమైనటువంటి పంజాబ్కు చెందిన కార్మికులే. ఈ బెలూచిస్తాన్ గనులలో పనిచేస్తున్నటువంటి ఈ పంజాబీలో తమ సొంత రాష్ట్రం వెళ్ళడానికి నిన్న జాఫర్ ఎక్స్ప్రెస్ అనే రైలుని అయితే ఎక్కినారు. ఈ జాఫర్ రైలు బెలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి నిన్న పొద్దున్నే 9 గంటలకు బయలుదేరిందంటయా. ఇక ఈ ట్రైన్లో మొత్తం 9 బోగీలు ఉంటాయి. ఈ బోగీలలో 500 మంది వరకు ప్రయాణికులు అయితే ఉన్నారు. అంతేకాకుండా ఈ ట్రైన్లో ఏంటంటే ఆర్మీ, పోలీసులు, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI ఏజెంట్లు కూడా ఉండారంట. చూడండి, ఈ రైలు బెలూన్లోని ఒక టన్నెల్ వద్దకు చేరుకునే లోపు ఈ బెలూచి రెబల్స్ ట్రాక్ని అయితే పేల్చేశారు, దీన్ని రైల్వే ట్రాక్ను. ఇక ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ టన్నెల్కి చేరుకుని పట్టాలైతే తప్పిపోయిందనమాట. ఇక అదే సమయంలో అక్కడే దాక్కున్నటువంటి బెలూచిస్తాన్ రెబల్స్ ఒక్కసారిగా ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ పైన కాల్పులు జరుపుతా ఆ రైలును హైజాక్ చేశారు. ఇక 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ బెలూచి రెబల్స్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. అదేందయ్యా అంటే, పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసినటువంటి బెలూచిస్తాన్ ఉద్యమకారులను విడుదల చేయాలని, లేదంటే తమ ఆధీనంలో ఉన్నటువంటి బందీలందరినీ కూడా చంపేస్తామని చెప్పి ఈ బెలూచి రెబల్స్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే అందుకు ఒప్పుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ బందీలు చస్తే చచ్చినారులే అని చెప్పి భావించి ఆ జాఫర్ రైల్లో ఉన్నటువంటి ఈ బెలూచి రెబల్స్ పైన దాడులు చేయడం ప్రారంభించింది. చూడండి, అంటే ఎవరైతే ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, అదేవిధంగా ISI ఏజెంట్లు, సామాన్యులు, అక్కడ గనుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు గాలి కుదిలేసి ఈ బెలూచి రెబల్స్ మీదనే దాడులు చేయడం ప్రారంభించింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, అదేవిధంగా డ్రోన్లతో ఈ బెలూచి రెబల్స్ పైన దాడులు చేస్తూ ఉన్నట్టు ఈ బెలూచి రెబల్స్ అయితే ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ఆర్మీకు బెలూచి రెబల్స్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ గన్ ఫైట్లో ఇప్పటి వరకు 33 మంది పాకిస్తాన్ సైనికులు మరణిస్తే 27 మంది ఈ బెలూచి రెబల్స్ మరణించినట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ కనుక దాడి చేయడం ఆపకపోతే తమ ఆధీనంలో ఉన్నటువంటి 182 మంది బందీలను కూడా చంపేస్తామని చెప్పేసి ఈ బెలూచి రెబల్స్ స్పష్టంగా తెలియజేశారు. దీంతో ఇక చేసేది ఏమి కూడా లేక పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతానికైతే ఈ కాల్పులను నిలిపేసినట్టు తెలుస్తుంది. ఈ బెలూచి రెబల్స్లో మానవ బాంబులుగా మారేటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తెలుసు కదా మీకు మానవ బాంబులు అంటే. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం అయితే ఇది. ఇక ఈ న్యూస్కు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పనిసరిగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. అంటే ఏ ఉగ్రవాదాన్ని అయితే పాకిస్తాన్ పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదమే వాళ్ళని పామై కాటేస్తుంది. భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారా? ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఏమవుతుందో అర్థమవుతుంది కదా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.